తమిళనాడుకి చెందిన సి శివశంకరన్ అనే ఒక వ్యక్తి తనకి టెక్నాలజీ అండ్ టెలికాం బిజినెస్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో 1999లో ఒక టెలికాం కంపెనీని స్థాపించారు. అదే ఎయిర్సెల్. ఈ కంపెనీ దేశం మొత్తంలో ఎక్కడికి కాల్ చేసినా ఒకే ప్రైజ్ని ఛార్జ్ చేయాలి అనే ఒక బేసిక్ ఐడియాతో మొదలయ్యి 2004 వచ్చేటప్పటికి ఇండియాలోనే 5th లార్జెస్ట్ టెలికాం కంపెనీగా, అలాగే తమిళనాడులో నెంబర్ 1 కంపెనీగా ఎదిగింది. ఈ కంపెనీ ఎదగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అప్పట్లో ఎయిర్సెల్ యొక్క టెలికాం ప్రైజెస్ తక్కువ ఉండటం మాత్రమే కాకుండా రాత్రి సమయాల్లో వీళ్ళు టెలికాం సర్వీసెస్ని ఫ్రీగా ఇచ్చేవారు. అయితే ఎయిర్సెల్ కంపెనీ యొక్క గ్రోత్ని గమనించిన కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎయిర్సెల్ కంపెనీని మలేషియాకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్కి అమ్మాలని శివశంకరన్ గారిని ఫోర్స్ చేసి అప్పట్లో 36,000 కోట్ల రూపాయల విలువైన కంపెనీని కేవలం 3,600 కోట్ల రూపాయలకి అమ్మేలా చేశారు. దీన్నే ఎయిర్సెల్ మ్యాక్స్ స్కామ్ అంటారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఎయిర్సెల్ కంపెనీని ఎందుకు అమ్మేశారు? అలా అమ్మడం వల్ల లాభపడిన రాజకీయ నాయకులు ఎవరు? నిజానికి ఎయిర్సెల్ని కొనడానికి ముందుకు వచ్చిన రిలయన్స్ కంపెనీ ఎందుకని కొనకుండా వెనక్కి వెళ్ళిపోయింది? మన దేశంలోనే అత్యంత వేగంగా ఎదిగిన టెలికాం కంపెనీ అసలు ఎందుకు మూతపడిందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయ్స్, ఈ ఎయిర్సెల్ కంపెనీ యొక్క కేస్ స్టడీలో చాలా ట్విస్ట్లు ఉంటాయి. ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారో చూస్తే మీకే అర్థమవుతుంది. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. టెలికాం బిజినెస్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న బిజినెస్. సో అసలు శివశంకరన్ గారు ఈ బిజినెస్ని ఎలా స్థాపించారో మీకు అర్థం కావాలంటే ముందు ఆయన ఏం చేసేవారో మీకు తెలియాలి. 1990s టైంకి HP, IBM అండ్ HCL లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ పర్సనల్ కంప్యూటర్స్ అంటే పీసీలు తయారు చేస్తూ బిజినెస్ చేసేవి. కానీ ఈ కంప్యూటర్స్ యొక్క ప్రైస్ ఎక్కువ ఉండటం వల్ల ప్రజలు చాలామంది వీటిని కొనలేకపోయేవారు. అయితే ఇది గమనించిన శివశంకరన్ గారు కంప్యూటర్స్ యొక్క ప్రైజ్ని తగ్గించడానికి విదేశాల నుండి కంప్యూటర్ హార్డ్వేర్ పార్ట్స్ని ఇండియాకి ఇంపోర్ట్ చేసి 1985లో స్టిర్లింగ్ కంప్యూటర్స్ అనే కంపెనీని పెట్టి IBM అండ్ HP లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ కంటే చాలా తక్కువ ధరకే కంప్యూటర్స్ని సప్లై చేస్తూ బిజినెస్ స్టార్ట్ చేశారు. దీన్నే వైట్ బాక్స్ కంప్యూటర్ బిజినెస్ అంటారు. అంటే పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసే కంప్యూటర్స్లో అన్ని పార్ట్స్ కూడా చాలా కాస్ట్లీ అండ్ బ్రాండెడ్ పార్ట్స్ ఉండటం వల్ల వాటి ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కానీ వైట్ బాక్స్ కంప్యూటర్స్లో ముఖ్యమైన పార్ట్స్ మాత్రమే బ్రాండెడ్ ఉండి మిగిలినవి నార్మల్ హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయి. దీనివల్ల ఈ కంప్యూటర్ ప్రైస్ బ్రాండెడ్ కంప్యూటర్స్ కంటే చాలా తక్కువ ఉంటుంది. అయితే 1990s టైంకి శివశంకరన్ గారు దేశవ్యాప్తంగా ఈ బిజినెస్ చేస్తూ అప్పట్లో చాలా డబ్బు సంపాదించారు. ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే జనరల్గా ఎవరైనా ఒక కొత్త బిజినెస్ పెట్టి సక్సెస్ అయితే ఇమ్మీడియట్గా మార్కెట్లో ఉన్న చాలా మంది వ్యాపారులు సేమ్ అలాంటి బిజినెస్ని స్టార్ట్ చేస్తారు. అండ్ శివశంకరన్ గారి విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన చేసే కంప్యూటర్ బిజినెస్ని చాలా మంది స్టార్ట్ చేయడంతో ఆయన బిజినెస్లో సంపాదించిన డబ్బుని వేరే వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం స్టార్ట్ చేశారు. లైక్ కమోడిటీ ట్రేడింగ్, అగ్రో ఎక్స్పోర్ట్స్, షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, విండ్ ఎనర్జీ ఎట్సెట్రా. వీటితో పాటు ఆయన అత్యధికంగా రిస్క్ తీసుకుని స్టార్ట్ చేసిన బిజినెస్ టెలికాం బిజినెస్. గైస్, వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. రీసెంట్ టైమ్స్లో అమెజాన్, గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలే వాళ్ళ ఎంప్లాయీస్ని తీసేస్తున్నాయి. దీనికి కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నిజానికి ఏఐ మన జాబ్స్ని రీప్లేస్ చేయదు. ఏఐని సరిగా యూజ్ చేయడం వచ్చిన వాళ్ళే మన జాబ్స్ని రీప్లేస్ చేస్తారు. అయితే మీకు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ChatGPT అండ్ ఏఐ టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి గ్రోత్ స్కూల్ అందిస్తున్న ఒక 3 hours ఫ్రీ వర్క్షాప్ని నేను మీకు రికమెండ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ పర్సనల్గా ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యి 20కి పైగా ఏఐ టూల్స్ అండ్ ChatGPT హ్యాక్స్ గురించి నేర్చుకున్నాను. ఈ వర్క్షాప్ కేవలం టెక్ ఫీల్డ్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే కాదు, నాన్ టెక్నికల్ ఫీల్డ్స్ లైక్ సేల్స్, మార్కెటింగ్, HR, ఆపరేషన్స్తో పాటు ఈవెన్ ఫ్రీలాన్సర్స్, ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ కాంటెంట్ క్రియేటర్స్కి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వడం వల్ల మీరు ఎక్సెల్ స్కిల్స్, డేటా అనాలిసిస్ అండ్ పర్సనల్ బ్రాండింగ్ లాంటి స్కిల్స్ని పెంచుకుని మీ కెరియర్ని బూస్ట్ చేసుకోవడం మాత్రమే కాకుండా మంచి జాబ్ తెచ్చుకుని ఎక్కువ శాలరీని కూడా డిమాండ్ చేయొచ్చు. జనరల్గా ఈ వర్క్షాప్ పెయిడ్ ఉంటుంది. కానీ మన ఛానల్ నుండి రిజిస్టర్ అయిన ఫస్ట్ 1000 వ్యూవర్స్కి ఇది కంప్లీట్గా ఫ్రీ. ఇప్పటికే 10 లక్షలకి పైగా క్యాండిడేట్స్ ఈ వర్క్షాప్కి అటెండ్ అయ్యారు. ముందుగా రిజిస్టర్ చేసుకున్న మన వ్యూవర్స్కి ఈ వర్క్షాప్ ఎలాగో ఫ్రీ కాబట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అటెండ్ అయ్యి చూడండి. సో ఇప్పటి వరకు అసలు శివశంకరన్ గారి కెరియర్ ఎలా స్టార్ట్ అయిందో చూసాం. అయితే ఇప్పుడు ఆయన టెలికాం బిజినెస్లోకి అడుగుపెట్టి ఎయిర్సెల్ కంపెనీని ఎలా స్థాపించారో చూద్దాం. నిజానికి శివశంకరన్ గారు
డైరెక్ట్గా ఎయిర్సెల్ కంపెనీని స్థాపించలేదు. ఎందుకంటే 1991 టైంకి ఇండియన్ ఎకానమీ ఇంకా లిబరలైజ్ అవ్వలేదు. అంటే ప్రైవేట్ కంపెనీలని బిజినెస్ చేయడానికి అలో చేసేవారు కాదు. అయితే అప్పట్లో శివశంకరన్ గారు ఢిల్లీ అండ్ ముంబై నగరాల్లో గవర్నమెంట్ కంపెనీ అయిన MTNL సర్వీసెస్ని రన్ చేయడానికి ఒక కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఈ కాంట్రాక్ట్కి వర్క్ చేస్తున్న టైంలో ఆయనకి టెలికాం బిజినెస్ గురించి చాలా విషయాలు తెలిసాయి. 1992లో మన దేశ గవర్నమెంట్ ఎకనామిక్ రిఫార్మ్స్ని అనౌన్స్ చేసిన తర్వాత టెలికాం సెక్టార్లోకి ప్రైవేట్ కంపెనీలని కూడా బిజినెస్ చేయడానికి అలో చేసింది. అప్పటికే MTNL అండర్లో 5 ఏళ్ల పాటు బిజినెస్ చేసిన శివశంకరన్ గారు 1999లో ఎయిర్సెల్ అనే ఒక టెలికాం కంపెనీని తమిళనాడులో స్టార్ట్ చేశారు. మొదట్లో ఈ కంపెనీ దేశం మొత్తం మీద కాకుండా కేవలం తమిళనాడులో మాత్రమే వాళ్ళ సర్వీసెస్ని అందించేది. ఎందుకంటే టెలికాం బిజినెస్ అనేది చాలా కాస్ట్లీ. ఈ బిజినెస్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. శివశంకరన్ గారు ఒక నార్మల్ బిజినెస్ మ్యాన్ అవ్వడం వల్ల ఆయన దగ్గరున్న డబ్బుతో దేశం మొత్తం ఒకేసారి క్వాలిటీ సర్వీసెస్ని అందించలేరు. అది కాకుండా టెలికాం బిజినెస్లో కస్టమర్స్కి లాయల్టీ అనేది ఉండదు. అంటే కస్టమర్స్ ఏ కంపెనీ బెటర్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తే వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అయిపోతారు, కానీ ఎవరు కూడా కంపెనీ మీద ప్రేమతో దానికి స్టిక్ అయి ఉండరు. సో అందుకే ఆయన కేవలం తమిళనాడులో మాత్రమే ఫోకస్ చేసి ఆ రాష్ట్రంలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసి అక్కడ కస్టమర్స్కి ఎలాంటి ప్రాబ్లం రాని హై క్వాలిటీ టెలికాం సర్వీసెస్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ ప్రాసెస్లోనే ఎయిర్సెల్ కంపెనీ తమిళనాడులో టాప్ టెలికాం కంపెనీగా మారిపోయింది. ఆ రాష్ట్రంలో మంచి లాభాలు సంపాదించిన తర్వాత ఆ డబ్బుతో శివశంకరన్ గారు ఎయిర్సెల్ బిజినెస్ని ఒడిశా, బీహార్, అస్సాం, మణిపూర్ లాంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్తో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా ఎక్స్పాండ్ చేశారు. బికాస్ ఈ కొండ ప్రాంతాల్లో ఉండే ప్రజల మీద ఏ ప్రైవేట్ కంపెనీ కూడా పెద్దగా ఫోకస్ చేసేది కాదు. అందుకే ఎయిర్సెల్ కంపెనీ వీళ్ల మీద ఎక్కువ ఫోకస్ చేసి బిజినెస్ స్టార్ట్ చేసింది. సో ఎయిర్సెల్ కంపెనీ గ్రో అవుతున్న టైంలో ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో కాంపిటీషన్ పెరిగింది. అంటే టెలికాం బిజినెస్లోకి చాలా ప్రైవేట్ కంపెనీలు అడుగుపెట్టాయి. లైక్ టెలినార్, హచ్, వడాఫోన్, ఐడియా, టాటా డోకోమో, రిలయన్స్ ఎట్సెట్రా. ఈ కాంపిటీషన్ని ఎదుర్కొని తట్టుకోవాలంటే టెక్నాలజీలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. అందుకే ఎయిర్సెల్ కంపెనీ GPRS అండ్ ఎడ్జ్ లాంటి కొత్త కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని 2005 టైంకి ఇండియన్ టెలికాం సెక్టార్లో 8.5% మార్కెట్ షేర్తో 5th లార్జెస్ట్ టెలికాం కంపెనీగా ఎదిగింది. ఇదే టైంలో మలేషియాకి చెందిన మ్యాక్సిస్ అనే ఒక కంపెనీ ఎయిర్సెల్లో 74% వాటాని 3,400 కోట్ల రూపాయలు పెట్టి కొనేసింది. సో ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. అదేంటంటే జనరల్గా ఒక స్టార్టప్ కంపెనీ జీరో నుండి మొదలయ్యి వేగంగా ఎదిగినప్పుడు దాన్ని కొనడానికి పెద్ద పెద్ద కంపెనీలు చాలా డబ్బు ఆఫర్ చేస్తాయి. ఈ ప్రాసెస్లో ఈ స్టార్టప్ కంపెనీలని స్థాపించిన ఫౌండర్స్ కొంతమంది ఆ కంపెనీలని అమ్మేసి సైడ్ అయిపోతారు. మరికొంతమంది వాళ్ళ కంపెనీలని అమ్మకుండా అలాగే ధైర్యంగా ముందుకు తీసుకెళ్తారు. శివశంకరన్ గారు ఏం చేశారంటే తన కంపెనీలో 74% వాటాని మ్యాక్సిస్ అనే ఒక మలేషియన్ కంపెనీకి అమ్మేసి మిగిలిన 26% వాటాని సంధ్యా సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనే కంపెనీకి అమ్మేశారు. ఈ కంపెనీ అపోలో హాస్పిటల్స్కి సంబంధించిన ఒక సబ్సిడరీ కంపెనీ. సో ఇక్కడ మీరు గమనిస్తే ఎయిర్సెల్ కంపెనీని స్థాపించిన శివశంకరన్ గారు తన కంపెనీని అమ్మేసి వచ్చిన డబ్బు తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. అండ్ 2005 తర్వాత ఎయిర్సెల్ కంపెనీ సూర్య అండ్ MS ధోని లాంటి సెలబ్రిటీస్ని తమ బ్రాండ్ అంబాసిడర్గా రిక్రూట్ చేసుకుని IPL లాంటి ఫేమస్ లీగ్స్ని స్పాన్సర్ చేస్తూ ఇండియాలో చాలా వేగంగా డెవలప్ అయింది. సో ఇదంతా చూస్తున్నప్పుడు ఎయిర్సెల్ కంపెనీ చాలా బాగా ఎదుగుతుంది అనిపిస్తుంది, అవునా? కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే 2005లో ఎయిర్సెల్ కంపెనీని అమ్మేసిన సరిగ్గా 6 ఏళ్ల తర్వాత అంటే 2011లో శివశంకరన్ గారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI దగ్గరికి వెళ్ళి తన కంపెనీని కావాలని అమ్మలేదని, మలేషియాకి చెందిన మ్యాక్సిస్ అనే కంపెనీకి ఎయిర్సెల్ని అమ్మమని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది పొలిటీషియన్స్ తనని ప్రెజర్ చేశారని CBIలో కేసు ఫైల్ చేశారు. సో ఇక్కడి నుండే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. నిజానికి ఎయిర్సెల్ అండ్ మ్యాక్సిస్ కంపెనీల మధ్య డీల్ ఎలా జరిగిందంటే 2005 టైంకి సెంట్రల్ టెలికాం మినిస్టర్గా తమిళనాడుకి చెందిన దయానిధి మారన్ గారు ఉన్నారు. ఆయన తమ్ముడే కళానిధి మారన్. సన్ టీవీ నెట్వర్క్కి ఇతనే ఓనర్. శివశంకరన్ గారు CBIకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దయానిధి మారన్ గారు ఎయిర్సెల్ కంపెనీని కేవలం మలేషియాకి చెందిన మాక్సిస్ అనే కంపెనీకి మాత్రమే అమ్మాలని ఆయన్ని ఫోర్స్ చేశారు. సో ఇలా ఫోర్స్ చేయడం వల్ల దయానిధి మారన్ గారికి ఏం వస్తుంది అనుకుంటున్నారా? చెప్తా చూడండి. దయానిధి మారన్ గారి తమ్ముడు కళానిధి మారన్కి సన్ నెట్వర్క్ అనే కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీలో ఈ మాక్సిస్ అనే మలేషియన్ కంపెనీ 5.5 బిలియన్ రూపీస్ అంటే సుమారు 550 కోట్ల రూపాయల డబ్బుని పెట్టుబడిగా పెడుతుంది.
సో ఈ డబ్బు తన కంపెనీకి రావడం కోసం అప్పటి టెలికాం మినిస్టర్ అయిన దయానిధి మారన్ గారు తనని ఫోర్స్ చేసి ఎయిర్సెల్ కంపెనీని మాక్సిస్ అనే మలేషియన్ కంపెనీకి అమ్మేలా చేశారని సిబిఐ దగ్గర శివశంకరన్ గారు ఆరోపించారు. అయితే ఇది స్టోరీకి ఒక సైడ్ మాత్రమే. మరో సైడ్ ఇంకొక వ్యక్తి ఉన్నారు. ఆయనే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన పి చిదంబరం. చిదంబరం గారు ఈ స్కామ్ లో ఎలా ఇన్వాల్వ్ అయ్యారో చెప్తా చూడండి. 2012లో బీజేపీకి చెందిన సుబ్రహ్మణ్య స్వామి అనే లీడర్ ఎయిర్సెల్ మ్యాక్సిస్ స్కామ్ లో ఫైనాన్స్ మినిస్టర్ అయిన చిదంబరం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని కోర్టులో కేసు ఫైల్ చేశారు. అయితే ఆయన ఏమని కేసు ఫైల్ చేశారో మీకు అర్థం కావాలంటే ముందు మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. జనరల్ గా విదేశీ కంపెనీతో ఇండియాలో ఉన్న ఏ కంపెనీ అయినా డీల్ చేసుకున్నప్పుడు ఆ డీల్ కి సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో ఉన్న FIPB ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రమోషనల్ బోర్డ్ అనే సంస్థ క్లియరెన్స్ ఇస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక ఫారెన్ డీల్ యొక్క వాల్యూ 600 కోట్ల కంటే తక్కువ ఉన్నప్పుడు ఆ డీల్ని FIPB డైరెక్ట్గా అప్రూవ్ చేసి క్లియరెన్స్ ఇస్తుంది. కానీ ఒకవేళ ఆ డీల్ యొక్క వాల్యూ 600 కోట్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఆ డీల్ని FIPB కాకుండా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ CCEA అప్రూవల్ ఇవ్వాలి. కానీ ఇక్కడ చిదంబరం గారు ఏం చేశారంటే ఎయిర్సెల్ మ్యాక్సిస్ డీల్ యొక్క వాల్యూ 3400 కోట్ల రూపాయలు ఉన్నా కూడా, అంటే 600 కోట్ల కంటే ఎక్కువ ఉన్నా కూడా దాన్ని ఆయన క్యాబినెట్ కమిటీ ముందు పెట్టకుండా స్కిప్ చేసి డైరెక్ట్గా ఆ డీల్కి అప్రూవల్ ఇచ్చేశారు. అలా అప్రూవల్ ఇచ్చినందుకు ఎయిర్సెల్ కంపెనీలో చిదంబరం గారి కొడుకైన కార్తీ గారు 5% షేర్ తీసుకున్నారని బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్య స్వామి కోర్టులో ఆరోపించారు. అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఎయిర్సెల్ ని ఒక స్పెసిఫిక్ కంపెనీకి అమ్మడానికి అప్పటి టెలికాం మినిస్టర్ ఒక రకంగా లంచం తీసుకుంటే దాన్ని అప్రూవ్ చేయడానికి ఫైనాన్స్ మినిస్టర్ ఇంకొక రకంగా లంచం తీసుకున్నారు. ఇది నేను చెప్తున్నది కాదు. ఎయిర్సెల్ ఫౌండర్ అయిన శివశంకరన్ గారు అలాగే బీజేపీ లీడర్ అయిన సుబ్రహ్మణ్య స్వామి గారు సిబిఐ అండ్ ఈడీకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ ఈ కేసులో ఇప్పటికీ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. సో ఎయిర్సెల్ కంపెనీ మ్యాక్సిస్ అనే మలేషియన్ కంపెనీ చేతికి వెళ్ళాక ఏం జరిగిందో చెప్తా చూడండి. ఎయిర్సెల్ కంపెనీలో ఈ స్కామ్ జరుగుతున్నప్పుడు మరోవైపు ఇదే రాజకీయ నాయకులు 2G స్పెక్ట్రమ్ స్కామ్ చేశారు. అంటే లంచాలు తీసుకుని కొన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలకి ఇవ్వాల్సిన ధర కంటే తక్కువ ధరకే 2G స్పెక్ట్రమ్ లైసెన్స్లు ఇచ్చేశారు. దీనివల్ల గవర్నమెంట్కి సుమారు 1,70,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. దీన్నే 2G స్కామ్ అంటారు. ఇది బయటపడిన తర్వాత 2009లో సుప్రీంకోర్టు 2G స్పెక్ట్రమ్కి సంబంధించిన 122 లైసెన్సులని క్యాన్సిల్ చేసింది. అందులో ఎయిర్సెల్ కంపెనీ కూడా ఉంది. అప్పటికే ఎయిర్సెల్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా డబ్బు ఖర్చు చేసింది. కానీ సడన్గా లైసెన్సులు క్యాన్సిల్ అవ్వడంతో కంపెనీకి ఆదాయం తగ్గిపోయి అప్పులు పెరిగిపోయాయి. ఎయిర్సెల్ కంపెనీ స్లోగా పతనం అవడం స్టార్ట్ అయింది. అండ్ ఎగ్జాక్ట్గా ఇదే టైంలో ముఖేష్ అంబానీ ఇండియాలో జియోని లాంచ్ చేసి ఇంటర్నెట్ రెవల్యూషన్ని తీసుకొచ్చారు. జియో వచ్చిన తర్వాత ఎయిర్సెల్కి సంబంధించిన చాలా మంది యూజర్స్ స్లోగా జియోకి షిఫ్ట్ అయిపోయారు. ఎయిర్సెల్ కంపెనీ యొక్క నష్టాలు కూడా భారీగా పెరిగి సుమారు 14,000 కోట్ల రూపాయలకి చేరాయి. సో ఇప్పుడు ఎలా అయినా ఇందులోంచి బయటపడాలంటే ఎయిర్సెల్కి ఒక పార్ట్నర్ కావాలి. అదే టైంలో రిలయన్స్ కమ్యూనికేషన్ ఓనర్ అయిన అనిల్ అంబానీ వచ్చి ఎయిర్సెల్ని కొనడానికి ఒక డీల్ చేసుకున్నారు. నిజానికి ఈ డీల్ చేసుకునే టైంకి ఆర్కామ్ కంపెనీ కూడా నష్టాల్లోనే ఉంది. కానీ వాళ్ళు ఎయిర్సెల్ కంపెనీ దగ్గరున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకుని పైకి రావాలనుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. ఎయిర్సెల్ కంపెనీ మీద ఉన్న కోర్టు కేసెస్ వల్ల అలాగే కొన్ని అబ్జెక్షన్స్ వల్ల అనిల్ అంబానీకి చెందిన ఆర్కామ్ కంపెనీ ఎయిర్సెల్ని కొనకుండా ఆ డీల్ని క్యాన్సిల్ చేసుకుంది. ఫైనల్గా 2018లో ఎయిర్సెల్ కంపెనీ బ్యాంక్రప్సీని ఫైల్ చేసింది. అంటే కంపెనీని కంప్లీట్గా మూసేశారన్నమాట. సో కంపెనీ అయితే మూతపడింది, కానీ ఇప్పటికీ దీనికి అసలు కారకులు ఎవరు అనేది మాత్రం బయటపడలేదు. సో ఫైనలీ ఇండియాలో ఉన్న ఏ ప్లేస్కి కాల్ చేసినా ఒకే ప్రైస్ ఛార్జ్ చేయాలి అనే ఆలోచనతో స్టార్ట్ అయ్యి దేశంలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీగా ఎదిగిన ఎయిర్సెల్ అనుకోకుండా ఈరోజు టెలికాం సెక్టార్లోనే లేకుండా పోయింది. ఎయిర్సెల్ మాత్రమే కాదు, టాటా డోకోమో, యూనినార్ అండ్ వోడాఫోన్ లాంటి చాలా కంపెనీల వెనక ఇలాంటి స్టోరీలు ఉన్నాయి. వీటిలో ఏ కంపెనీ గురించి మీకు తెలుసుకోవాలనుకున్నా ఆ కంపెనీ పేరు కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. బికాస్ మీరు చేసే ఆ ఒక్క లైక్ మా వీడియోని మరికొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.